హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆన్ ద ఛానల్. సో ఈరోజు మనం హ్యాండ్స్ ఆన్ గురించి మాట్లాడుకుందాం. సో మెయిన్గా అసలుకి హ్యాండ్స్ ఆన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. సో అసలుకి హ్యాండ్స్ ఆన్ అనేది మనకి మెయిన్గా స్ట్రీమ్ ట్రైనింగ్లో వస్తుంది. సో అసలుకి స్ట్రీమ్ ట్రైనింగ్ ఏంది, ఇది మొత్తం మీకు ఐడియా లేకపోతే ఆల్రెడీ దీని గురించి మన ఛానల్లో వీడియో ఉంది. సో అది నేను పైన ఐ బటన్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో మనకి స్ట్రీమ్ అలొకేట్ అయినప్పుడే మనకి అసలు హ్యాండ్స్ ఆన్ ఉందా లేకపోతే ఏఎస్ఏ ఉందా, సో ఇది మొత్తం అక్కడ మనకి మెన్షన్ చేసి ఉంటుంది. అలానే ఏ మాడ్యూల్ అని కూడా ఉంటుంది, 1 or 2 అంటే 2 months లేకపోతే 4 to 6 months మాడ్యూల్ అని చెప్పి. సో ఇప్పుడు మెయిన్గా మనం అసలుకి ఈ వీడియోలో అసలు హ్యాండ్స్ ఆన్ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికల్లా శాంపుల్ టు డూ ఐటమ్ మనకి హ్యాండ్స్ ఆన్లో. సో ఇలా మనకి టు డూలో అరౌండ్ 20 to 30 మధ్యలో ఉంటాయి. కొన్ని ఏంటంటే వాళ్ళే మనకి సాల్వ్ చేసి ఇస్తారు, కొన్ని మనకి ఇలా టు డూ ఐటమ్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, టు డూ ఐటమ్ 1.21. ఇక్కడ మనకి దిస్ మెథడ్ టెస్ట్ ద ఫైండ్ ఆల్ పిజ్జా డీటెయిల్స్ ఫంక్షనాలిటీ ఇన్ పిజ్జా DAO వ్రాపర్. సో ఇది వచ్చేసరికల్లా మనకి ఇంకోటి సబ్ పార్ట్ ఉంటుంది. సో దానిలో ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. సో దీని ప్రకారంగా మనం ఈ కింద రాయాలి. సో ఇప్పుడు మీకు ఇక్కడ రెడ్ కలర్గా నేను హైలైట్ చేస్తున్నాను @test public void test find అని చెప్పి. సో ఇది ఆల్రెడీ వాళ్ళు ఇస్తారు. సో ఈ కింద 2 lines అనేది మనం రాయాలి. సో ఈ బేసికల్గా మనం ఎలా రాయొచ్చు, సో ఈ పిజ్జా DAO వ్రాపర్ నుంచి మనం అక్కడ ఆల్రెడీ కొన్ని మెన్షన్ చేసి ఉంటాయి డీటెయిల్స్. సో అక్కడి నుంచి ఆ డీటెయిల్స్ ప్రకారంగా మనం ఇక్కడ మొత్తం రాయాలి. సో మీరు వరి కావచ్చు, ఇది మొత్తం మనకి రాదు, ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం ఎగ్జామ్లో ఎలా రాస్తాము అని. సో ఆల్రెడీ మనకి ఇలా హ్యాండ్స్ ఆన్ అయ్యి ఆల్మోస్ట్ 1 week ముందర మనకి ట్రైనర్ ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ట్రైనర్ మనకి ఒక శాంపుల్ ప్రాబ్లం కూడా ఇస్తాడు. సో దానిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఎలా చేయాలి, సో ఎక్కడి నుంచి ఎటు వెళ్ళాలి, అటు నుంచి ఎలా రిట్రీవ్ చేసుకోవాలి ఈ డీటెయిల్స్ అన్నీ. సో ఇవన్నీ అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఇది చూడొచ్చు. సో ఇది ఎందాక ఇప్పుడు చూపించింది 1.21, ఇప్పుడు ఇది 1.22. సో ఇక్కడ మనకి ఏంటంటే మళ్ళీ సేమ్ అలానే మొత్తం మెన్షన్ చేస్తాడు. సో ఈ స్టార్ ఇచ్చి ఎక్కడి నుంచి ఈ డీటెయిల్స్ అన్ని తీసుకోవచ్చు మీరు అది మొత్తం మెన్షన్ చేస్తారు. సో ఇక్కడ మీకు DAO వ్రాపర్ ఉంది, అలానే ఆర్డర్ బీన్ ఉంది, ఇంకా పిజ్జా ఆర్డర్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇలా మనకి సబ్ పార్ట్స్ ఉంటాయి అక్కడ. దాని నుంచి డీటెయిల్స్ అన్నీ మనం రిఫర్ చేసుకొని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని కింద వాళ్ళు ఇచ్చిన సరికల్లా ఈ ఫస్ట్ 4 lines ఇచ్చారు వాళ్ళు. సో మిగతా మొత్తం మనం అక్కడి నుంచి రిఫరల్ తీసుకొని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. అంటే ఇది మొత్తం మనమే కొట్టాలి కోడ్ అనేది. సో ఈ హ్యాండ్స్ ఆన్ అనేది ఇలా ఉంటుంది. సో మీరు బాగా టెన్షన్ పడవచ్చు, అరే ఇలాంటివి మేము ఎప్పుడు చేయలేదు, ఎలా చేయొచ్చు అని చెప్పి. సో ఆల్రెడీ నేను చెప్పినట్టు ఆల్రెడీ మనకి ట్రైనర్ ఒక ప్రాబ్లం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాతనే మనం ఈ ఎగ్జామ్ అనేది రాస్తాం. సో మీరు కావాలంటే ఎగ్జామ్ ముందల అది మనం రిఫరల్ చేసుకోవచ్చు. మనకి సిమిలర్ అలానే వస్తాయి, జస్ట్ కొద్దిగా మారుస్తారు. సపోజ్ మనకి ఎగ్జామ్లో పిజ్జా వచ్చింది, అక్కడ మనకి బాల్ ఉంటుంది, లేకపోతే వేరేది ఏమన్నా ఉంటుంది. అలానే మీకు ఇక్కడ టు డూ చూపించాను కదా, సో ఆ టు డూ కూడా మారతాయి. అంటే ఇక్కడ ఏమన్నారు, పిజ్జా DAO వ్రాపర్ బై యాడింగ్ ఏ న్యూ పిజ్జా ఆర్డర్ టు ద డేటాబేస్. సో ఇక్కడ మనకి న్యూ పిజ్జా బదులు న్యూ బాల్ ఉండొచ్చు. అలానే DAO వ్రాపర్ కాడ మనకి వేరేది ఏదైనా ఉండొచ్చు. అంటే పిజ్జా DAO వ్రాపర్ ఉందిగా, సో అక్కడ మనకి బాల్ డీటెయిల్స్ ఉండొచ్చు. అలానే మనకి కింద పిజ్జా ఆర్డర్ బీన్ ఉంది, అక్కడ మనకి బాల్ DAO వ్రాపర్ ఉండొచ్చు. సో ఇట్లా మనకి చాలా సబ్ పార్ట్స్ ఉంటాయి. సో ఇలా డిఫరెంట్గా వచ్చినా లేకపోతే చాలా ఎక్కువ వచ్చినా, అంటే మనకి 20 to 30 questions రావాల్సింది, కొన్నిసార్లు 33 to 35 questions వస్తాయి. సో ఏం టెన్షన్ పడకుండా నీట్గా కూర్చొని రాయొచ్చు, ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన టైం మనకి చాలా ఎక్కువ. సో మనం అరౌండ్ 2 hours 30 minutesలోని ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేస్తాం. పర్ సపోజ్ మనం ఏమన్నా ఎమర్జెన్సీగా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే లైక్ వాష్రూమ్ యూస్ చేసుకోవాలి, లేకపోతే ఏమన్నా వాటర్ తాగాలి అంటే మనకి ఆన్లైన్ ప్రాప్టర్ ఉంటాడు. మనకి అక్కడ చాట్ విండోలో వాళ్ళకి మెసేజ్ చేయాలి, ఇలా బ్రేక్కి వెళ్ళాలి ఇలా అని చెప్తే మనకి ఎగ్జామ్ అనేది ఆ పాయింట్కి పాజ్ అవుతుంది. మళ్ళీ మనం వచ్చినాక మళ్ళీ అదే ఆన్లైన్ ప్రాప్టర్కి మనం పింగ్ చేస్తే మనకి వెంటనే అదే పాయింట్ నుంచి ఆ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇలా మన ఎగ్జామ్ నీట్గా రాసుకోవచ్చు. సో ఈ వీడియోకి అంతే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.